శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 4వ భాగం 26/4/25. ఆత్మ మీద ప్రేమ ఉండటం తప్పేం లేదు, అది నిర్వివాదమే. అయితే ఆత్మే సర్వాధికారం అంటానికి ఏమైనా ప్రమాణం ఉందా అనే విషయాన్ని చర్చిస్తున్నారు స్వామి విద్యారణ్య. 9వ శ్లోకం. తత్ప్రేమాత్మార్థమన్యత్ర నైవమన్యార్థమాత్మని అతస్తత్పరమం తేన పరమానందతాత్మనః. తత్ప్రేమాత్మార్థమన్యత్ర నైవమన్యార్థమాత్మని అతస్తత్పరమం తేన పరమానందతాత్మనః. అన్యత్ర అంటే ఇతర పదార్థాలలో, అంటే భార్య పిల్లలు సంసారం కొంప తత్ వాటి మీద ఉన్న తత్ సర్వలోక ప్రసిద్ధమైన ప్రేమ స్నేహం ఆత్మార్థం తన కోసమే మాత్రమే అయి ఉంటుంది. వీళ్ళందరి మీద ప్రేమ తన కోసం. ఆత్మని తన యందు గల ప్రేమను ఏవం పైన వర్ణించిన విధంగా ఒకడిపై ఉండే ప్రేమ తన కొరకై అన్నట్లుగా అన్యార్థం ఇతరుల కొరకైంది, ఇతరులకు కూడా తాను ఉపభోగపడతాడు అనటానికి కారణం కలగటం మూలం మహాక్క అపహ. అందుకని ఈ కారణం వల్ల ప్రేమకు తానే ముఖ్య ఆధారం అవ్వటం వల్ల తత్ ఆ ప్రేమ అంటే తన యందు జీవుడి యందు గల ప్రేమ పరమం సర్వాధికారం అయితేనా ఆ కారణం చేత ఆత్మనః జీవుడికి పరమానంద స్వరూపం కలదు ఉన్నది. తన మీద తానుకి ప్రేమ కనుక జీవుడికి పరమానంద స్వరూపం ఉంది అని రుజువవుతోందంట. దీని తాత్పర్యం జీవుడికి పరమానంద స్వరూపం కలదు అనే విషయంలో లోకానుభవం చేత కూడా బాగా స్థిరపడచవచ్చు అని చెప్తున్నారు. సర్వ అధికమైన ప్రేమ అంటే అన్నిటి మీద కంటే ఎక్కువ ప్రేమ దేని మీద ఉంటుందో అది పరమానంద రూపం కావాలిగా. ఇదివరకు చెప్పిందంత అలాంటి ప్రేమ జీవుడి మీదే కలదు అంటే అర్థమేంటి? పూర్వం చెప్పుకున్నట్లుగా ఈ విషయంలో లోక అనుభవం ఉంది. ప్రతివాడు తన భార్యాభర్తలను ప్రేమిస్తాడు కదా. ఈ ప్రేమ కారణం ఏమిటంటే ఈ భార్యాపుత్రులలో ఏ పదార్థమైన దుష్టమై తనకు ఉపయోగింపకపోతే దాని మీద ఎవరికి ప్రేమను చూపడు. అలాగే లోకంలో స్త్రీ పురుషాదులు పశుపక్షాదులు అనేకాలు ఉన్న వాటి మీద సర్వసాధారణంగా ప్రేమను చూపుతున్నాడా? లేదు. తనకు ఉపయోగించే వాటిని మాత్రమే ప్రతివాడు దాని మీదనే ప్రేమను చూపిస్తారు. స్త్రీని కూడా ప్రేమిస్తారు. అది పశుపక్షాదుల విషయం కూడా ఇలాంటిది. తమల్ని ఎవడు ఆహార దానాదుల చేత రక్షిస్తాయో వాటిని మాత్రమే ఆ పశుపక్షాదులు కూడా ప్రేమిస్తాయి కదా. కనుక దానివల్ల తమకు ఉపయోగం కలదు కనుక అవి అభిమానాన్ని చూపిస్తాయి మనుషుల మీద. దానివల్ల తమకు ఉపయోగం కలదు కనుక వాటిని అభిమానిస్తారు. అలాంటి సర్వ అనుభవ సిద్ధమైన విషయం ఇది అందరికీ లోకంలో తెలుసు. కానీ ఇప్పుడు విచారిద్దాం. ప్రతి జంతువుకి సర్వాధికమైన పదార్థం ఏమిటి? అన్నిటికంటే పెద్దది గొప్పది. అది దేని కొరకై సర్వాన్ని ప్రేమింపబడుతోందో అలాంటి ఆత్మే కదా. కనుక సర్వ పదార్థాలలో ఉన్న ప్రేమ
మన కోసమే అనటం మాత్రమే కాని తనపై ఉన్న ప్రేమ మరొకదానికై ఎప్పుడూ పరిణమించటం లేదు. ఒకడికి తన వల్ల ప్రయోజనం కలగాలి అనే ఉద్దేశ్యంతో ఎవ్వడు పదార్థాంతరాన్ని ప్రేమింపడు. ఇదేంటి, ఏమిటయ్యా మళ్ళా కొత్త ఫిట్టింగ్ పెట్టావు అంటే, పరోపకారులైన మహానుభావులు ప్రతిఫలం కోరకుండా పరులకు మహోపకారం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళేం ప్రతిఫలాపేక్ష అంటావేమో. వాళ్ళు కూడా పరలోకంలో తమకు సుఖభోగాలు కలగాలని ఉద్దేశంతోనే అలా చేస్తున్నారు. ఎందుకు చేస్తారు? వాళ్ళకి స్వార్థం. పరలోకంలో తమకు సుఖం కావాలి. ఇహంలో ప్రతిఫలం లేకపోయినంత మాత్రం చేత తనపై తానుకున్న ప్రేమ పదార్థం నేరదు కాదు అన్నారు. పరలోకాన్ని విశ్వసింపని వాళ్ళు కూడా ఇహలోకంలోనే మహాకీర్తిని కోరి మహా ఉపకారాలు సాధించినప్పటికీ చేస్తున్నారు. మనస్సుకు అలాంటి ఉద్దేశం లేదని సాధించినప్పటికీ, అది చెప్పినప్పటికీ దాని వలన ప్రతిఫలాన్ని కర్తకు వచ్చే తీరు. నాకేం ప్రతిఫలాపేక్ష లేదు, నేను ఈ పని చేస్తున్నా అంటే దానివల్ల వచ్చే ఫలితం ఆత్మకు అందాల్సింది. అప్పుడు ఆత్మ పరులకు ఉపయోగపడుతోంది అనటం భ్రాంతి అవుతోంది కదా అని ఒక ప్రశ్న. అలాగే ఆత్మ ఒకప్పుడు పదార్థుడు కావాల్సి వచ్చేవాడు. ఏ పదార్థాన్ని ప్రేమిస్తున్నావో ఆ పదార్థం కావాల్సి రావాలి. మరి ఒకప్పుడు స్వతంత్రుడుగా కూడా ఉండాల్సి వస్తుంది. ఇతర భూతాన చే ఉపయోగించుకొనబడేటప్పుడు పరతంత్రుడు కూడా కావాల్సింది. అంటే తన అధీనంలో వాడు ఉండడు. ఈ రెండు ధర్మాలు పరస్పర విరుద్ధాలుగా ఉంటాయి కనుక ఒక్కడి ఎందే ఉండటానికి వీల్లేదు. ఇందాక చెప్పింది కనుక పరువుల చేత ఉపయోగించుకొనబడటానికి తగినవాడు అనటం మొట్టమొదటగా సిద్ధించింది కదా. ఆత్మ మీద తన ప్రేమ పదార్థమవుతుందా కాదా అని కనుక విచారించడానికి అవకాశం కలగటం కనుక ఎప్పటికీ ఆత్మ మీద గల ప్రేమ పదార్థం కాదు, ఇతరుల కోసం కాదు. ఇలా ఏంటయ్యా చెప్తాడు దొంగ తిరుగుడు అంటావేమో, దాని వివరణ చెప్తున్నా. ఆత్మ పరుల చేత కూడా ఉపయోగించుకొనబడుతూనే ఉన్నా. భృత్యుడు ప్రభువు చేత ఉపయోగించబడుతున్నట్లే అన్నవస్త్రాది గ్రహణం మూలంగా ప్రభువు కూడా భృత్యుడి చేత ఉపయోగింపబడుతూనే ఉంది. ఇది ఏమిటి అంటారు? నిజమైన స్థితిలో ఆత్మ అనేకులుగా ఉన్నాడని తలచటమే ఒక భ్రాంతి. విచారిస్తే అందరి ఆత్మ ఒకటి, ఒకరే ఆత్మ అన్ని రూపాలు. రెండవది అని ఒక పదార్థం ఉంటే కదా ఆత్మ పదార్థాల బట్టి. కనుక రెండవదినే లేదు, అంతా ఏకం సద్విప్రాబ్రాహ్మణి, ఒకటే పదార్థం. దాన్ని చూసే బట్టి వేరు. అలాగే కొంచెం దీర్ఘంగా విమర్శిస్తే ఈ పూర్వపక్షమే అసలు. ప్రభువు పని చెప్పితే దాన్ని నిర్వహించేవాడు భృత్యుడి దేహమే కానీ వాడి ఆత్మ కాదు. అది ఆత్మ సర్వసాక్షి అవటంచే దేహం కంటే వేరైన వాడని ముందే చెప్పుకున్నాను. కనుక భృత్యుడు అడిగిన అన్న వస్త్రాదులు ఇచ్చేది ప్రభువు యొక్క దేహమే కానీ వాడి ఆత్మ కాదు. ఆత్మ తన స్వయం జ్యోతి చేత ఇంద్రియాదులను ప్రవర్తింపచేసేవాడే కానీ ఎప్పటికీ స్వయంగా ప్రవర్తించేవాడు కా.
ఆత్మ తన యొక్క స్వయం జ్యోతి చేత ఇంద్రియాదులను ప్రవర్తింపచేస్తాడే కానీ ఎప్పటికీ స్వయంగా ప్రవర్తించేవాడు కాడు. ఈ విధంగా విమర్శిస్తే మీరు చూపిన దృష్టాంతాలు దేహం ఆత్మచేత ఉపయోగించబడుతోంది, కానీ ఆత్మ అవ్యయమైన ఏ పదార్థం చేత ఉపయోగింపబడలేదు, బడుటలేదు అని అనుకో. కనుక ఆత్మలోని ప్రేమ స్వార్థమే కానీ పరార్థం కాదు, ఇతరుల కోసం కాదు. ఇతర పదార్థాల మీద ప్రేమ ఆత్మ కోసమే అని చెప్పుకున్నాం. కనుక ఈ ప్రేమలో అంటే ఆత్మ విషయకమైన ప్రేమలో కొరత ఏం లేదు, డిఫాల్ట్ లేదు. ఇది పరిపూర్ణమైన సర్వాధికమై ఇలా అవటం చేత ఇలాంటి ప్రేమ ఆస్పదుడవటం చేత ఆత్మ పరమానంద రూపుడు అనటంలో సందేహం ఏంటి. ఆత్మ కంటే అధికంగా మరొక్కదాన్ని ప్రేమించటానికి వీలు. కనుక ఆత్మ కంటే అధికంగా మరొకటి పరమానంద రూపం కలది అని అనటానికి ఎక్కడ లోకంలో నీకు అవకాశం లేదు. కనుక ఎలా చూసిన జీవుడు పరమానంద రూపుడే. ఈతడికి సత్యజ్ఞాన రూపాలు కలవని మొదటి నుంచి చెప్పుకుంటారు. కనుక శృతిలో సర్వే పరమేశ్వరుడు సత్యజ్ఞాన ఆనంద రూపుడని వేదం చెప్పింది. శృతి అంటే వేదం. జీవుడు అలాంటి వాడే అని నిరూపించటం చేత వాళ్ళిద్దరికీ ఐక్యం కని. కనుక జీవుడు వేరు, పరమాత్మ వేరు, ఆత్మ వేరు, అంతా ఇలా సర్వ అర్థాన్ని వివరించి ఉపసంహారం చేస్తుంది. ఇత్థం సచ్చిత్ పరానంద ఆత్మ యుక్త్యా తథావిధం పరం బ్రహ్మ తయోశ్చైక్యం సృచ్యంతేషు ఉపదిశ్యతే అన్న. మళ్ళా ఇత్థం సచ్చిత్ పరానంద ఆత్మా యుక్త్యా తథావిధం పరం బ్రహ్మ తయోశ్చైక్యం సృచ్యంతేషు ఉపదిశ్యతే. ఇత్థం ఇప్పుడు చెప్పిన విధంగా యుక్త్య తాకింద యావత్తు తావత్తు యావత్తు. యుక్త్య అంటే యుక్తులతో కూడిన చూస్తే ఆత్మ జీవుడు పరానంద పరమాత్మ పరమానంద స్వరూపుడు అంటే సత్యజ్ఞాన స్వరూపుడు అది కూడా తెలుసుకోవాలి. పరం బ్రహ్మ ఆయన పరబ్రహ్మం కూడా. ఆత్మ పరమానంద స్వరూపుడు, సత్యజ్ఞాన స్వరూపుడు, పరబ్రహ్మం కూడా. తథావిధం అలాంటిదే సృచ్యంతేషు వేదాంతంలో. శృతి అంటే వేదం, అంతం అంటే వేదాంతం. వేదాంతంలో లేక వేదాంతం అంటే ఉపనిషత్తులలో తయోశ్చ ఆ ఇద్దరు ఆత్మకు జీవుడు ఐక్యం అభేదం ఉపదిశ్యతే చక్కగా చెప్పబడింది. కూర్చం తాత్పర్యం ఈ విధంగా 7 శ్లోకాలు శ్లోక సప్తకంచె జీవుడు సత్య జ్ఞాన ఆనంద రూపుడని యుక్తులచి అనేకమైన యుక్తుల చేత సాధింప. శబ్దస్పర్శాదయ అనే శ్లోకం మొదలు సంవిదేశ స్వయం ప్రభ అనే శ్లోకం వరకు సత్యజ్ఞాన రూపాలు, తర్వాత పరమానందతాత్మన అనేంతవరకు ఆనంద స్వరూపాన్ని అభివర్ణించబడి పరబ్రహ్మం కూడా అలాంటి వాడే అనటం శబ్ద ప్రమాణం వల్ల మనకి తెలుస్తుంది. తెలియని విషయాన్ని ప్రకటించినదే కానీ శాస్త్రానికి ప్రామాణ్యం కలదు. కనుక ప్రత్యక్షాదుల కంటే వేరుగా భిన్నంగా గ్రహింపబడినప్పుడు శబ్ద ప్రమాణాంతరాల అగోచరం అనే విషయాన్ని చెప్పితే ఇది కూడా ప్రత్యక్షాది గోచర పదార్థాల చేత కనపడే పదార్థాలను ఆధారం చెప్పుతూనే అనువాద మాత్రం అవుతుంది కానీ ప్రత్యక్ష ప్రమాణం కాదు కదా.
కనుక పరబ్రహ్మాన్ని గూర్చి ఆయన లక్షణాలను గురించి వేదం ఎలా చెప్పినట్టు అలాగే అంగీకరించి తీరాలి. అలాగే ఆ వేదం జీవబ్రహ్మాలకు అభేదం ఉపదేశిస్తోందన్న విషయాన్ని బట్టి చూసిన ఈ విషయమే సిద్ధాంతము. జీవుడు సత్యజ్ఞానానంద రూపుడు అనే విషయం కేవలమైన అనుభవంతోనే నిరూపించబడింది కదా. అతనికి అభిన్నమైన బ్రహ్మం మాత్రం భిన్న స్వరూపం అవటం ఎలా అంటే పరబ్రహ్మం కూడా సచ్చిదానంద రూపం అనటం నిర్వివాదాంశం. కనుక ఉపనిషత్తులు ఈ కారణం వల్లే తత్వం అసి, తత్వం అసి, నువ్వే ఆయన మహావాక్యాల మూలంగా ఈ దైవ బ్రహ్మాలకు భేదం లేదు. ఏకవాక్యంగా మూలానికి ఈ జీవ బ్రహ్మానికి భేదమే లేదని ఏకవాక్యంగా చెప్పటం చేత నేను బ్రహ్మకు భిన్నుడను, దుఃఖరూపుడను, సంసారిని మొదలైన భ్రాంతులను కూడా మార్చేయగలవు. అవి భ్రాంతులు తప్ప నువ్వు అన్నీ వాడివేరా అని చెప్పి ఇది శాస్త్రార్థ. ఈ రీతిగా సర్వశాస్త్రార్థాన్ని సంక్షేపంగా చెప్పి దాన్ని విస్తరించేవాడై ఆక్షేప సమాధానాలకు బంధస్వరూపాన్ని వివరిస్తున్నాడు విద్యారణ్య స్వామి. 11వ శ్లోకం. అభానేన పరం ప్రేమ భానేన విషయే స్పృహ అతో భానే వ్యభాతాసౌ పరమానందతాత్మనః. మద అభానే పరం ప్రేమ భానేన విషయే స్పృహ అతో భానేప్యధాతాసౌ పరమానందతాత్మనః. అభాని, భాను అంటే ప్రకాశం, అభానం అంటే ప్రకాశం లేకపోయినా అన్నారు. ఆత్మ స్పష్టంగా తెలియకపోతే పరం, పూర్వం మనం చెప్పినట్టు సర్వోత్కృష్టమైన ప్రేమ, ప్రీతి నా ఆత్మ, ఆత్మలో కలగటానికి వీలు లే. విషయం స్పష్టంగా ప్రకాశిస్తుంది కనుక దానిలో రాగద్వేషాలు కలుగుతాయి. భాని, ఆత్మ ప్రకాశిస్తే అది ప్రకాశిస్తుంది అనుకుంటే విషయే ఇతర పదార్థాలలో స్పృహ, ఆశ వలన అంటే వీటి వలన పరమానందం అనుభవించాలని ఆశ నా కలగ. ఆత్మ పరిపూర్ణానందుడు కనుక విషయాలు ఆత్మకు భిన్నాలుగా పరిచ్ఛిన్న ఆనంద రూపాలుగా భావింపబడి కనుక ఆత్మను చూసిన తరువాత విషయాల మీద కోరిక, ఇచ్ఛ అస్సలు రాదు. అతః, ఈ కారణం వల్ల ఆత్మనః జీవుడి యొక్క అస్సౌ ఈ పరమానందద ఆనందమనే రూపం హాని అపి ప్రకాశిస్తుందా. అభాత ప్రకాశింపనున్నది అనాలి. ప్రకాశిస్తున్న అభాత ప్రకాశించటం లేదని, ప్రకాశిస్తున్నా ప్రకాశం లేనట్టుగా ఏమిటయ్యా ఈ తిరుగుడు అంటే చెప్పు. ఇప్పటికి సంక్షేపంగా శాస్త్రార్థం వివరించబడి ఇక ఇదే సవిస్తరంగా విచారణ సాగుతుంది. పైన చూపిన యుక్తుల వల్ల జీవుడు సత్య జ్ఞాన ఆనంద రూపుడు అనటంలో ఏ రకమైన అనుమానం లేదు, స్పష్టం. దీనిపైన ఒక ఆక్షేపానికి అవకాశం ఉంది. ప్రశ్న వాళ్ళే వేసుకుంటారు, అనుమానం వాళ్ళే వేస్తారు, సమాధానం. ఈ జీవరూపం స్పష్టంగా ప్రకాశిస్తుందా బాబు అని అడిగాడని, లేదా అని ఒక ప్రశ్న ఇస్తే ప్రకాశిస్తుంది అంటే అప్పుడు అల్ప ఆనందాన్ని కలిగించి ఇతర పదార్థాలపై ప్రేమ ఉండటానికి వీల్లేదు.
సామ్రాజ్యం దొరికిన తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తానంటే ఎవడన్నా కోరుకుంటాడా? తానే పరమానంద రూపుడైపోతే ఈ బహు ప్రయాసాల కోసం అల్ప సుఖాలను ఎవడు కోరుతాడు? ఇక ప్రకాశించదు అని అన్నావనుకో, సర్వ అనుభవ సిద్ధమై అందరికీ అనుభవంలో ఉన్నదై సర్వ అధికంగా అందరికంటే అన్నిటికంటే ఆత్మలో కనబడేటువంటి ప్రేమకు గతి లేకపోవచ్చుగా. దాని పరిస్థితి ఒకసారి అస్తిత్వం లేకపో కనుక వస్తువు రమ్యమని తెలియకుంటే దాన్ని ఎవ్వడు ప్రేమించడు కదా. అందంగా ఉంటేనే ఎవడని ముఖం దాని మీద పెడతాడు, చూపు దాని మీద పెడతాడు. ఈ వస్తు ప్రేమ సంబంధం అనాదిగా సృష్టి మొదటి నుంచి ఉన్న పరస్పర కార్య కారణ భావానికి మాత్రం అది భంజకం ఏదీ లేదు. అంటే ఆత్మ అంటే జీవుడు ప్రకాశిస్తున్నాడన్న దోషమే, లేదన్నా దోషం. జీవుడు బాగా ప్రకాశిస్తున్నాడయ్యా, సూర్యప్రకాశం ఎంత ఉందో జీవుడి ప్రకాశం కూడా అంతే ఉందన్నా తప్పేద. జీవుడు అసలు ప్రకాశం లేదు, వాడు చీకటి ముద్దలాగా ఉన్నాడు, చీకటి కొంపలాగా ఉన్నాడు, అది తప్పే అంటున్నాడు. కనుక ఈ సంశయాన్ని నివారించటం అవసరం. ఆత్మకు సత్వరూప జ్ఞానరూప ఆనంద రూపాలని 3 రూపాలు. సత్వరూపం, జ్ఞానరూపం, ఆనందం. ఎందుకు? తత్వజ్ఞాన రూపాలు ప్రకాశిస్తున్నాయి. అందులో తత్వం మొదటిదాలో, జ్ఞానం రెండవదాలో ప్రకాశింపకపోయిన వాటి వల్ల దోష ఉద్భావన చెయ్యటానికి లేదు అనుకున్నా అందులో దోషమే లేదు. ఎందుకట? కనుకనే కేవలం ఆనంద రూపాన్ని బట్టే ఆత్మ ప్రకాశ అప్రకాశాలను నిర్ణయించటాన్ని దోష భావనం చెయ్యరు. అందుకనే దోషం కావాలి. దీనికి సమాధానం ఉందా అంటే ఉంది. ఏమిటట? అవటం కాకపోవటం, ఏదైనా పని అవ్వడం కాదు. ఇవి 2 మాత్రమే నియతాలని. వాటిలో ఉన్న దోషం కలిగితే ఇక సమాధానానికి అవకాశం ఉండదని భావించటం మంచిది కాదు. సంపూర్ణంగా కాకపోవక మధ్యస్థమై ఉండే స్థితులు కూడా పూర్తిగా ఫలించకపో, కానీ దానికి మధ్యస్థితి ఉంటుంది. ఆ అర్థసిద్ధి అయిన కార్యాలన్నీ ఈ జాతిలోవే. కనుక జీవస్వరూపం కూడా ఇలాంటిదే భయ్యా. అది ప్రకాశిస్తుంది, ప్రకాశించదు. ఇది ఎట్లాగయ్యా? నువ్వు చెప్పేదంతా తమాషాగా ఉంది. ఒక్కడిలో విరుద్ధ ధర్మాలు ఉంటాయా? వాడిలో ప్రకాశం ఉంటుంది, ప్రకాశం లేదు అంటావు నువ్వు. ఏమిటి దీనికి? అసందర్భ ప్రేలాపనలాగా ఉంది. దీనికి ఏమిటయ్యా అంటే సమాధానం చెప్తున్నారు స్వామి విద్యారణ్య 12వ అధ్యేతృవర్గమధ్యస్థ పుత్రాధ్యయన శబ్దవత్ భావేప్యభావం భానస్య భావేప్యభానం భావస్య ప్రతిబంధేన యుజ్యతే. అధ్యేతృవర్గమధ్యస్థ పుత్రాధ్యయన శబ్దవత్ భానేప్యభానం భానస్య ప్రతిబంధేన యుజ్యతే అన్నారు. అధ్యేతృ అధ్యయనం చెప్పే వాళ్ళ యొక్క, అంటే ఎవరైనా మనకి వేదమో ఏదో అధ్యయనం నేర్పదే వాళ్ళ యొక్క వర్గ సమూహము యొక్క మధ్య, వారి మధ్య అంటే వాళ్లతో ఉన్నప్పుడు పుత్రుడి అధ్యయన శబ్దవత్ అధ్యయనం చెప్పేటువంటి ధ్వనిల భావస్య ప్రకాశము యొక్క జీవుడి ఆనంద స్వరూపం ప్రకాశించటం అంటే యొక్క ప్రతిబంధేన తిరస్కారం చేత తానే అవి ప్రకాశిస్తున్న
అంటే సామాన్యంగా ప్రకాశిస్తున్న అపానం ప్రకాశించటం లేదు అధ్యతే అని చెప్పడం యుక్తియుక్తంగా ఉంటుంది. ఇది కూడా మళ్ళా దొంకతీరు. దీనికి వివరణ చెప్పాలి. పైన చేసిన సిద్ధాంతంలో ఆక్షేపణ అంటూ ఏమీ లేదు. ఆత్మస్వరూపం స్వభావించి ప్రకాశించి కూడా ప్రకాశింపకుండా ప్రకాశంగా ఉంటుంది, ప్రకాశించకూడదు అని చెప్పాలి. ఒక్క పదార్థంలో విరుద్ధ ధర్మాలు ఉండకూడదు అనటం ఇక్కడ సిద్ధాంత భంగం కలిగించదు అన్నారు. ఎందుకంటే ఈ ఆక్షేపం నీ అభిప్రాయం అయితే విరుద్ధ భావాలు గల పదార్థాలు లోకంలో కనబడటం లేదా? చూస్తున్నాంగా మనం. లేకపోతే ఆ పక్ష సిద్ధాంతం చేయటం తగిన యుక్తులు లేవా అని. ఇందులో మొదటి పక్షం యుక్తంగా విరుద్ధ ధర్మాలు కల పదార్థాలు అనేకాలు లోకల్లో కనపడుతున్నాయి. విరుద్ధ ధర్మాలంటే శీత ఉష్ణం చలి వేడి మొదలైనవి కావు. సామాన్య విశేష భేదం చేత భిన్నాలైన ధర్మాలని తెలుసు. జీవుడి గురించి చెప్పిన ప్రకాశ అప్రకాశాలు అలాంటివి. జీవుడు సామాన్యంగా ప్రకాశిస్తున్నా విశేషంగా ప్రకాశించకుండా ఉన్నాడు అని మాత్రమే పై సిద్ధాంతం చెయ్యబడిందని. జీవుడికి ప్రకాశం ఉంది, కానీ విశిష్ట ప్రకాశం లేదు. అది విచారిస్తే ఇవి విరుద్ధ ధర్మాలు కావు. సామాన్య విశేష భావాలే పరస్పర భిన్నాలు కాని ప్రకాశానికి విరుద్ధం ఏదీ లేదు. ఇవి వివరణ. ఇలాంటి పదార్థాలు లోకంలో చాలా ఉన్నాయి అబ్బాయి. ప్రత్యక్ష గోచరంగా నీకు కనబడుతూనే ఉంటాయి. అనేక మంది బాలు అధ్యయనం చెప్పేటువంటి సమయం, అంటే గురువుల దగ్గర విద్య నేర్చేయడం, వాళ్లతో కూడా ఒక పుత్రుని ఉచ్చైస్వరంతో అధ్యయనం చెప్పుతున్న ఒకడు బాగా గొప్పగా పెద్ద గొంతుతో చెప్పుతున్న వెలుపల ఉండే తండ్రికి ఇది నా కొడుకు కంఠధ్వని అని స్పష్టంగా తెలుస్తుంది కదా. ఎంత మాత్రం చేత ఆ పుత్ర కంఠధ్వని అక్కడ లేదా? ఉన్న విశేషంగా తెలియబడటం లేదు. శబ్ద సామాన్య జ్ఞానం మాత్రమే ఇక్కడ ఉంది. కానీ పుత్ర కంఠధ్వని ఇది ఇతరుల కంఠధ్వని అనేటువంటి విశేష జ్ఞానం మాత్రం లేదు. అలాగే జీవుడి ఆనంద రూపం కూడా సామాన్యంగా ప్రకాశింపవచ్చు, విస్పష్టంగా ప్రకాశింపలేకపోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా ఉచ్చైస్వరంతో కొడుకు వేదం కనుక గట్టిగా చదువుతుంటే వాడు గుర్తు పెట్టచ్చు. అది అంత మాత్రం చేత వాడి విడిగా ఏం గొప్పగా వాడు కాదు. కనుక మొదటి పక్షాన్ని ఆశ్రయించిన ఈ సిద్ధాంతానికి భంగం ఏమీ కలదు. ఇక రెండవ పక్షాన్ని ఆశ్రయించడానికి అసలు వీలే లేదన్నారు. లోక అనుభవ సిద్ధమైన సిద్ధాంతాన్ని స్థాపించటానికి యుక్తులు లేకపోతాయా? ఉంటాయి. సామాన్యంగా ప్రకాశించి విశేషంగా ప్రకాశింపకుండటానికి ఏదైనా ఒక ప్రతిబంధకం ఉండవచ్చు, అడ్డు. ప్రకాశానికి ప్రతిబంధకం కలిగితే అది స్పష్టం కాకపోతే, చాలా మాలిన్యాలు గల అద్దంలో ఉన్న దీపంలో ప్రకాశ స్వభావం కలవాడు అవటంచే కొంతవరకు జీవుడు అతడు ప్రకాశింపు మట్టి బాగా మట్టిపారి మట్టి కలిసిన మసగబారిన అద్దంలో కూడా జీవుని బొమ్మ కనబడు, కానీ ఇది పూర్తి ప్రకాశవంతంగా కనబడు. కనుక ఆ సిద్ధాంతాన్ని ఎలా భంగలు జీవరూపం ప్రకాశించి కూడా ప్రకాశింపకుండా అలా జీవ ప్రకాశం ప్రతిబంధకం కలది అన్నారు కదా గురూజీ. ఆ స్వరూపమేమి?
అన్న దానికి ఇప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం. ప్రతిబంధోస్తి భాతీతి వ్యవహారార్హ వస్తుని తన్నిరస్య విశుద్ధస్య తస్యోత్పాదనముచ్యతే. ప్రతిబంధోస్తి భాతీతి వ్యవహారార్హ వస్తుని తన్నిరస్య విరుద్ధస్య తస్యోత్పాదన ఉచ్యతే. పాదనం ఉచ్యతే. అస్థి అంటే కలదు, భాతి ప్రకాశం ఉంది అన్నారు. ఇది అని వ్యవహారార్హ వస్తు, వ్యవహరించట అర్హ తగినటువంటి వస్తుని బ్రహ్మభిన్న జీవరూపమైన పదార్థాలు, బ్రహ్మ కంటే వేరైన రూపంలో ఉండే పదార్థాలు అంటే ఎదురుగా కనిపించే పదార్థాలు. తత్ ఆ వ్యవహార నిరస్య తోషవతల వేసి విరుద్ధస్య దానికి విరుద్ధమై లేదు, ప్రకాశించటం లేదు.